ఈవో గారు వెళ్ళండి, మీరు మీకు చేసుకోవాలి. సీలింగ్ ఏజెంట్ మనం కొంచెం ముందుకు వేసినాక ఏజెంట్ అండి. ఫోన్ తీసుకుపోదండి. ఫోన్లో ఫోన్ సార్ క్రమం తప్పకుండా ఓటేస్తున్నాం కాబట్టి సన్మానిస్తున్నాం. జిల్లా కలెక్టర్ సార్ పోచంపల్లి ఎకో పోలింగ్ లొకేషన్లో ఉన్నాం. మనం మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 212 పోలింగ్ స్టేషన్స్లో 6 మున్సిపాలిటీస్లో ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అన్ని చోట్ల కూడా ఓటర్లు మార్నింగ్ నుంచే క్యూలు కడుతున్నారు. అదేవిధంగా ఎలక్షన్ సిబ్బందికి ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం అంతా చేసింది. మున్సిపాలిటీకి ఓటు చొప్పున గ్రీన్ పోలింగ్ లొకేషన్ అని తీసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే రానున్నటువంటి మున్సిపాలిటీస్ అంతా కూడా ఎకో ఫ్రెండ్లీగా, గ్రీన్ ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలో సక్సెస్ఫుల్గా రాష్ట్రంలోనే మనం ప్రథమ స్థానంలో ఆ ఎకో పోలింగ్ లొకేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కూడా మున్సిపాలిటీస్లో కూడా ఈ విధమైనటువంటి ఏర్పాటు చేయాలి. దీనివల్ల అవగాహన రావాలా గ్రామ ప్రజలకి, వచ్చేటటువంటి మున్సిపల్ చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి, మున్సిపల్ బాడీకి కూడా ఇదొక అవగాహన కేంద్రాలుగా ఉండి గ్రామాలు, మున్సిపాలిటీస్ అన్నీ కూడా పచ్చదనం, పరిశుభ్రతతో పరిడవిల్లాలని చెప్పి ఉద్దేశంతో జిల్లా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి అందరికి కూడా ఈ యొక్క విధానాన్ని అవలంబించాలని, ద బెస్ట్గా ఎప్పుడు కూడా పోచంపల్లి నిలుస్తుంది. గతంలో జీపీలో కూడా చాలా అద్భుతంగా తహసీల్దార్ గారు మరియు ఎంపీడీ గారు చేశారు. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా చిన్న పోలింగ్ లొకేషన్ అయినప్పటికీ తహసీల్దార్ అండ్ కమిషనర్ కలిసి దీన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. వారికి అభినందనలు. అదేవిధంగా ఓటింగ్ శాతం పెరగాల, అర్బన్ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తాల. గ్రామాల్లో అయితే చాలామంది ఓట్లు 100% వస్తుంది, కానీ అర్బన్ ప్రాంతాల్లో కొంత నిర్లక్ష్యం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి నిర్లక్ష్యం లేకుండా 5 గంటల వరకు పోలింగ్ ఉంది కదా అని ఆలోచించకుండా తొందరగా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.